మరి మీ అబ్బాయి రాలేదే? ఒక అరగంటలో వస్తానని చెప్పాడండి. ముందు మనం బయలుదేరదాం, తర్వాత తనొచ్చి జాయిన్ అవుతాడా? సరే, బయలుదేరండి. నా జీవితంలో ఇంత ముఖ్యమైన రోజుని నా ప్రాణం పోయేదాకా మర్చిపోను. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిన్నటి నుంచి మీ నోటి నుంచి మాట వినాలని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నా. హలో 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 ఏంటో జీవితం ఎంత పనికి రాకుండా పోయిందా? జరిగిపోయిన విషయాల గురించి దిగులు పడకూడదు బుల్రాజు. నీకెరా కత్తిలని పిల్లని దొరికింది, రోజు పండగ చేసుకుంటున్నావు. ఎన్ని కౌలని చెప్తావు ఎదవా? పక్కోళ్ళు చూసి ఏడకూడదు బుల్రాజు. ఆడవాళ్ళు మన మాట వినేటట్టు చేసుకోవాలా. అబ్బో చాలా చేసాం మేము. ఎక్కడన్నారు మా మాట? మా ఆవిడ ఎప్పుడైనా నా మీద అంత జాలికని దయకని ప్రేమకని చూపించిందేంట్రా? పైకి చెప్పుకోలేకపోతున్నాను కానీ గుండెల నిండా బాధరా. పెళ్ళి సంవత్సరం అయినా ఇంకా నాకు పొట్టేట్టు జరగలేదురా. ఈ ప్రపంచంలో అందరికీ అన్ని జరుగుతున్నాయి కానీ నాకే ఏమీ జరగట్లేదురా. ఆకులేసినోడికి అన్నం దొరకపోయినా, పెళ్ళైనోడికి శోభనం జరగకపోయినా నరకం కనిపిస్తుంది బుల్రాజు. నీ బాధ నేను అర్థం చేసుకున్నాను బుల్రాజు. ట్రాన్స్ఫార్మర్ నిండా కరెంట్ ఉన్నా అది నువ్వు వాడుకోలేకపోతున్నా బుల్రాజు. అది నీ బ్యాన్లక చచ్చిపోనిపిస్తుందిరా. బతుకు బస్ స్టాండ్ అయిపోతున్నా గాలిగా. సంటి పిల్లడు చాక్లెట్ కోసం ఎడుతున్నట్టు నువ్వు శోభనం కోసం ఎడితేవాడు బుల్రాజు. నిన్ను చూస్తే చాలా జాలిగా ఉంది బుల్రాజు. ఏడక బుల్రాజు, ఎవరైనా చూస్తే బాగదు. ఊరుకో బుల్రాజు. నువ్వు ఎవరితో చెప్పకూడదు. చిచి, ఈ విషయం బయటికి వెళ్తే నా పరుగు ఒట్టు. గాలిగాడి మాటిచ్చాడు, నువ్వు పద. యారా బుల్రాజు, ఇంకా కాలేదంట కదా? యారా బుల్రాజు, ఏం జరగలేదంట కదా? ఒరే మన మాటలు ఇల్లు కదా తెలిసినరా? అదే అర్థం కావట్లేదు బుల్రాజు. బుల్రాజు ఇంకా శోభనం అవ్వలేదంటేటి? అమ్మ నిమ్మ సుల్తానా, ఎంత మాట అన్నవే. తెలిసిందంటో అదే నాకు అర్థం కావట్లేదు బుల్రాజు. యారో బుల్లిరాజు ఏమీ లేదట కదా? నీ దగ్గర ఇష్టం లేదని ఆయనకి ఎలా తెలుసు? ఇది అంతా ఇల్లు కదా తెలిసిపోయిందంటావా? ఇలా మీ తమ్ముని త్వరగా రమ్మని ఫోన్ చేయండి. ఇక్కడ ఉత్సవాలు చాలా బాగుంటాయని మా వాళ్ళు చెప్పారు. మిస్ అవుతాడేమో. వాడెట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాడండి.
పోలీసు వాడికి అనుమానం రాకుండా మన వాళ్ళందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పావప్పా? చెప్పానప్పా. మూడో కంటికి తెలియకుండా పని జరిగిపోవాలా. అట్టాగే రిషిబాబు వేషం బయటపడకుండా చూడాలా. అలాగే అప్పా. వెళ్ళు. త్వరగా చెప్పు. ఓయ్, ఎవరై నువ్వు? నిన్నే అడిగేది ఎవరో? వీరభద్రుని. యాసం గురించి అడగట్లేదు, మనిషి గురించి అడుగుతున్నాను. పోయి పని చూసుకో. ఓయ్, నీ దగ్గర గన్ ఎందుకుందాయా? ఇది నిజంగాను కాదు, డమ్మి. కాదు, నిజంగానే నువ్వు వేసిన వీరభద్రుడు యాసం. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? నీ దగ్గర గన్ ఎందుకుంది? ఆయన నువ్వేం చేయడానికి వచ్చావు ఇక్కడికి? డమ్మీగా నేను చెప్తే అర్థం కావడం లేదా? మా అబ్బాయి కోసం గుడి దగ్గర కొన్నాను, కావాలంటే కాలుస్తాను చూడు. అతను బ్రతకడం చాలా కష్టం. అతని మొబైల్లో లాస్ట్ డైల్డ్ కాల్స్, రిసీవ్డ్ కాల్స్ మీవి మాత్రమే ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని పిలిపించాం. మహా బ్రతికితే ఇంకో 24 గంటలు మాత్రమే. అలా అనకండి డాక్టర్, ఎలా అయినా కాపాడండి. ఆ ఛాన్స్ లేదమ్మా. చాలా కత్తిపోట్లు, పైగా బుల్లెట్ గాయం. ఇంకొకరైతే ఈ పాటికి చనిపోయి ఉండేవాడు. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా లేదు, పల్స్ రేట్ బాగా పడిపోయింది. బతికే ఛాన్స్ చాలా తక్కువ ఉంది. ఇక మీరు ఆశ వదులుకోవాల్సిందే.
చెడ్డవాళ్లను మంచివాళ్లుగా మార్చడమే కదా దైవత్వం. అతను మంచివాడిగా మారాడు. చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా తన ప్రాణాలనే పడంగా పెట్టాడు. ఇంకేం కావాలి నీకు? నాకెవ్వరూ లేరు. నువ్వే పంపించిన అన్నయ్య అనుకున్నాను. నాకు అండగా ఉంటాడనుకున్నాను. ఇంత అన్యాయం చేస్తావనుకోలేదు. నా అన్నయ్యని బతికించు. నా ప్రాణం తీసుకొని మా అన్నయ్యకు ఊపిరిపోయావు. వెన్నుపోటు పొడిచే వాళ్ళకి ఎక్కువ ఆయుష్, అన్యాయాన్ని ఎదిరించే వాళ్ళకి తక్కువ ఆయుష్. ఇదేనా న్యాయం? ఇదేనా ధర్మం? ఆ దుర్మార్గులు నా జీవితాన్ని నాశనం చేసేశారు. మరో ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేయబోతున్నారు. అక్కడ నరమేధం సృష్టించబోతున్నారు. అది ఆపగలిగేది మా అన్నయ్య ఒక్కడే. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగాలంటే మా అన్నయ్య మరణాన్ని జయించేలా చెయ్యి. నువ్వున్నావని నిరూపించు. మా నమ్మకాల్ని నిజం చెయ్యి. చెడుపై మంచి గెలిచేలా చెయ్యి. అన్నయ్య, నీకేం కాదు. ఎల్లుండి రఘురామయ్య కుటుంబాన్ని చంపి నా శ్వేతను ద్వారకా తిరుమలలో పెళ్లి చేసుకుని బీదర్ తీసుకెళ్లిపోతున్నాను. అన్నయ్య, అయ్యో అన్నయ్య లేవకండి. శ్వేతలో ఉంది. ఆ కుటుంబానికి ఏం కాలేదుగా? ఆ పెళ్లి జరగలేదుగా? చివరి క్షణంలో వెళ్లి పెళ్లిని ఆపేశారన్నయ్య. కానీ వాళ్ళని తాత్కాలికంగా మాత్రమే కాపాడారు. అలా జరుగుతుందని ఊహించలేకపోయారు. ఇప్పుడు వ్యూహం మార్చారు. దెబ్బతిన్న పులుల్లా రగిలిపోతున్నారు. ఈరోజు ఉత్సవాల్లో కుటుంబం మొత్తాన్ని చంపేసి శ్వేతని తీసుకెళ్ళడానికి ప్లాన్ చేశారు. లేదమ్మా, ఈ నంజుండ బతుకుండగా శ్వేతని తీసుకెళ్ళారు. అమ్మా, శ్వేతని కుటుంబాన్ని నేను కాపాడతాను.
ఉన్నారు. నేను మా అమ్మ తప్ప. అందుకు కారణం ఆ రఘురాం కుటుంబం. గత సంవత్సరం మా అమ్మ పట్టు వస్త్రాలు సమర్పించాలని ఎంతో ఆశపడింది. ఈ సంవత్సరం కనీసం ఈ ఉత్సవాలు చూసే అదృష్టానికి కూడా నోచుకోలేకపోయింది. మేం సంతోషంగా లేనప్పుడు ఆ కుటుంబం కూడా సంతోషంగా ఉండకూడదు. ఓ నీ వెంకటలక్ష్మి, ఏంటి ఈ మధ్య బాగా నునగా తయారయ్యవా? సాయంత్రం సెకండ్ హ్యాండ్ సినిమాకి వస్తావేంటి? సచ్చినోడా, మీ ఆవిడ అక్కడుంది, దాన్ని అడగరా. మ్యాటర్ లేని యాదవా యాదవ వచ్చినట్టు ఇగో బుల్రాజు, హ్యాపీగా ఉన్న సమయంలో లహరి చేతిలో దెబ్బలు తింటాం ఎందుకు? నా మాట ఆగిపోహా. నేనెందుకు తింటానా? నీ జాతకమే అంతే కదా. కొట్టినట్టు గోప వాసిపోద్ది. రా ఆ, దిగా మీద ఎక్కుతావు ఏదవా. అబ్బా. లాహరా, నువ్వు రావు అనుకున్నానే. అత్త కోమలో ఉందని కూతురు రాదేమనుకున్నాడు. నువ్వు మీరు ఒక్క పుల్లెదవా. ఇదిగో వదినా, నీకు మా బుల్రాజుకి శోభనం అవ్వలేదని ఊరందరికీ తెలిసిపోయింది. నిన్ను యారా బుల్రాజు, నీకు అది అవలేదటగా. నీకు అన్ని అరవలా కావాలా? చూసేవా లాహరా, ఈ ఊళ్ళో వాళ్ళందరూ నా మీద తెగజాలి పడిపోతున్నారు. నేను తట్టుకోలేకపోతున్నారు. పెళ్ళే సంవత్సరం అయినా మా బుల్రాజుకి శోభనం అవ్వలేదంటే ఊళ్ళో వాళ్ళందరూ తేడాగడు అనుకుంటున్నారు. అందుకే నువ్వు కాంప్రమైజ్ అయ్యి కమిట్ అయిపోవద్దునా. లాహరా, ఈ రోజు మంచి రోజు, మనం శోభనం చేసుకుందామా? నీకు ముందే చెప్పానా? నేను నీతో కమిట్ అవ్వాలంటే నువ్వొక పని చెయ్యాలి. ఏం చేయాలి చెప్పు, సిటికలు చేస్తాను. గత సంవత్సరం మా అమ్మ పట్టు వస్త్రాలు సమర్పించాలని చూస్తే ఎంత అవమానం జరిగిందో నీకు గుర్తుందా? మర్చిపోవడానికి అది ఏమన్నా మామూలు ఇసివా? ఇంకొకళ్ళు అయితే ఈ పాటికి సంవత్సరాలు జరిగిపోతుండు. కోమాలో ఉన్న మా అమ్మ మనసు సంతోషపడాలంటే అంటే రఘురామయ్య ఆ పట్టు వస్త్రాలు సమర్పించకూడదు. ఏంటి? ఏంటేంటి? నువ్వా పట్టు వస్త్రాలు తీసుకొచ్చి నాకివ్వాలి. ఏంటా? ఏంటేంటి? ఉత్సవాలు డిస్టర్బ్ అవ్వాలి. నేను చెప్పిన పని చేస్తే ఈ రోజే మన శోభనం. నువ్వు మగాడివి మొగుడివి అనిపించుకోవడానికి ఇదే నీకు ఆఖరి అవకాశం. ఒక్కసారి వెనక్కు చూడప్పా. ఎర్రచర్ర కట్టుకున్న వాళ్ళంతా మనోళ్ళేనప్పా. వాళ్లే కాదు, జనంలో ఇంకా మన మనుషులు చాలా మంది ఉన్నారు. అందరి దగ్గర ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయి. ఎలాగైనా సరే ఈరోజు మన కోడల్ని తీసుకెళ్లిపోతున్నాం. ఇప్పుడు నమ్మకం కుదిరినదా? ఈ రేంజ్లో మనుషులు దింపుతాం అనుకోలేదప్ప. అమ్మ నన్ను వచ్చారు, వెళ్ళి కలుద్దాం అండి. ఈ సమయంలో వెళ్ళడం కరెక్ట్ కాదు గాయత్రి. నమస్కారం బాబు. నమస్కారం. పూజారి గారు, అన్ని సవ్యంగా జరుగుతున్నాయి కదా? అన్నీ జరుగుతున్నాయి బాబు. కార్యక్రమం మొదలు పెడదామా? మీరు వస్త్రాలన్నీ ఇటిచ్చి మిగతా కార్యక్రమం చూసుకుంటండి. నేను మిగతా తతంగానికి ఏర్పాటు చేస్తాను. ఇటివ్వండి. ఇవ్వండి అమ్మా, లోపల పెట్టండి. ఈ సంవత్సరం దేవుడి వస్త్రాలు సమర్పించి అదృష్టాన్ని గౌరవాన్ని నీకు దక్కకుండా చేస్తాను రఘురామయ్య. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ పట్టు వస్త్రాలు నాకు కావాలి.
కోకొయ్యాలా